జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినటువంటి బడుగు నవీన్ రమ్య అనేటువంటి యువతి యువకులు 5 సంవత్సరాల క్రితమే ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు. దీనిలో భాగంగా 4 సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. పెద్ద మనుషులు పిలిచి మీరు సర్దుకుపోవాలి అని సర్ది చెప్పారు. అయినా గొడవలు తగ్గలేదు. దీంతో భర్తతో దూరంగా ఉంటుంది, తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. రమ్య ప్రైవేట్ షాప్లో పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతుంది. అయితే అక్కస్తో రగిలిపోయినటువంటి ఆగ్రహంతో ఊగిపోయినటువంటి నవీన్ తన వెంట తీసుకెళ్లినటువంటి పెట్రోల్ పోసి ఒక్కసారిగా నిప్పు పెట్టాడు. దీంతో తీవ్ర గాయాలైనటువంటి రమ్యను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది. దీనిలో భాగంగా రమ్య మృతదేహంతో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులంతా. ఆ నిందితుడిని ఇప్పటికే పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. వాడిని మాకు అప్పగించండి, తగిన శిక్ష విధించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి తన భార్య పైన ఇంత దారుణానికి పాల్పడతారా? ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. రమ్య కుటుంబ సభ్యులకి న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి మహిళా సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు, డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇక 1 కాదు 2 కాదు, పదే ప్రేమ పేరుతో వివాహం చేసుకోవడం, వివాహం అయిన తర్వాత గొడవలు చాలా సహజంగానే రావడం అనేది వారి సంఖ్య పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఏకంగా వారి ప్రాణాలనే కసాయి వాళ్ళలాగా దాడి చేయడము, ప్రాణాలు హరించడం అనేది చాలా సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి తెస్తున్నారని చెప్పేసి సామాజిక విశ్లేషకులు ఆలోచిస్తూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. కానీ కడుపు కాల పెట్టుకున్నందుకు వాళ్ళకి ఏమైనా న్యాయం జరగాలంటే మనకు ఆని రప్పిండ్రి వాళ్ళ ద్వారా ఎంతో కొంత ఇప్పిండ్రి కళాశాలని రప్పించి తల్లిదండ్రి కష్టం చేసుకొని బతకటోళ్ళు, పిల్లల తల్లిదండ్రులు కష్టం చేసుకొని బతకటోళ్ళే, పిల్ల తల్లిదండ్రులు కష్టం చేసుకొని బతకటోళ్ళు. పిల్ల తల్లిదండ్రి కిరాయిలో ఉండి బతుకుతున్నారు. కిరాయిని కూడా కట్టుకుంటూ వాళ్ళ నుంచి కాకపోతే కిరాయి ఉన్నోళ్ళు అమ్మాయికి పేరెంట్స్ కి న్యాయం జరగాలి. మన అబ్బాయి యశ్వంత్ అనే అబ్బాయి ద్వారా వాళ్ళకి న్యాయం జరగాలి. అంతే సార్. సావుకారు దగ్గర పని చేస్తే కూడా ఆ సావుకారు కూడా న్యాయానికి నేను కూడా గవాయికి వస్తాను అన్నాడు. నువ్వు నా షాపులకు వచ్చి నా షాపులో పని చేసిందని నువ్వు తీసుకుపోయి నువ్వు ఎందుకు కొడుతున్నావు? నీకేమున్నది? ఆమె భర్త కొట్టాలి కానీ నువ్వేది కొట్టాడు అని కూడా సావుకారు కూడా మాట్లాడిండు.